ఆ, పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం. ఇది ఎప్పుడొచ్చింది? 1985లా ఈ చట్టం వచ్చింది. ఈ చట్టాన్ని ఎవరు తీసుకొచ్చిర్రు అంటే అప్పట్లో ఉన్న పిఎం రాజీవ్ గాంధీ తీసుకొచ్చాడు ఈ చట్టాన్ని. అంటే ఎవరైతే శాసనసభ ఉల్లంఘనకు పాల్పడతారో, ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో వాళ్ళ స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు, వాళ్ళను అనర్హత వేటు వేయవచ్చు అని చెప్పి చట్టం తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ ఏమైంది? 52వ రాజ్యాంగ సవరణ 52వ రాజ్యాంగ సవరణ చేశారు. ఆర్టికల్ 101, 102, 190, 191 దీని ప్రకారం ఏం చేసారు? 10వ షెడ్యూల్లో చేసారు. దీన్ని 10వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. దీని విధానం ఏంది మరి? ఇది ఏం చేయాలి? ఇదంతా బాగానే ఉంది. పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చారు. ఎవరైతే ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్తే స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు, వాళ్ళని అనర్హత వేటు వేయవచ్చు అని చెప్పి ఈ చట్టం తీసుకొచ్చారు. మరి చట్టం ఏం చెప్తుంది? మరి ఈ చట్టం అంతా బాగానే ఉంది. రాజ్యాంగ సవరణ చేసిర్రు, ఆర్టికల్ 101, 102, 190, 191 అంతా చేర్చిర్రు. కానీ మొత్తం అధికారం ఎవరికి ఇచ్చిర్రు? మరిది నిర్ణయాధికారం ఎవరికి ఇచ్చిర్రు? నిర్ణయాధికారం మొత్తం స్పీకర్కి ఇచ్చారు. నిర్ణయాధికారం మొత్తం స్పీకర్కి ఇచ్చారు. ఈ స్పీకర్కి ఇస్తే మరి స్పీకర్ ఎవరు ఉంటారండి? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ స్పీకర్ ఉంటాడు. మరి ఆయన పార్టీని కాదని చెప్పి నిర్ణయం తీసుకుంటాడా? నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయా? అంటే ఇది ఏంది? వేస్ట్గా ఇది కాలం చెల్లిన చట్టం. ఈ చట్టం కాలం చెల్లింది. చట్టం పార్టీ ఫిరాయింపుల చట్టం కాలం చెల్లింది. వేస్ట్. ఈ చట్టం ఉండాల్సిన అవసరం లేదు. మళ్ళీ సవరణ చేయాలి దీనికి. చట్టం ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. స్పీకర్ అధికారం ఇస్తే ఆ స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడా? ఏ పార్టీ అధికారం ఉంటే గాన స్పీకర్ ఉంటాడు, పార్టీకి అనుగుణంగా ఉంటాడు. అది జరిగే పని కాదు, పోయే పని కాదు. ఇది ఒక కాలం జరిగిపోయిన చట్టం. ఇది రొటమీ చట్టం. ఇది చెప్పాలంటే ఇక రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. అది ఇప్పటికైనా ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి మరో పార్టీకి వెళ్లకుండా ఉండాలంటే మన పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలి, పార్లమెంటు చట్టం చేయాలి, మళ్ళీ చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఏమని చట్టం చేయాలా? ఎవరైతే పార్టీ ఒక పార్టీ గుర్తు మీద ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది ఎవరైతే మరో పార్టీకి జంప్ అవుతారో, పార్టీ ఫిరాయిస్తారో అలాంటి వ్యక్తికి ఏం చేయాలంటే, ఏమని చట్టం తీసుకురావాలంటే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలి, అనర్హత వేటు వేయాలి, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళ వరకు ఆయన పోటీకి అనర్హత కూడా ప్రకటించాలి. మళ్ళీ పోటీ చేయొద్దు 5 ఏళ్ళకి ఆయన. అలాంటి సవరణ తీసుకురావాలి, అలాంటి చట్టం చేయాలి. అప్పుడే వీళ్ళకి భయం ఉంటుంది. ఈ రోజుల్లో ఏంటంటే చూసుకుంటే పార్టీ ఫిరాయించడం ఏం లేదు. మన చిన్నపిల్ల డైపర్ మార్చినట్టే ఉంది. ఏంది? పార్టీ కండువాలు మార్చడు. అరే వాడు పొద్దుతో పార్టీలో ఉంటాడు, తెల్లారంగానే కండువ మార్చడు, ఇంకో పార్టీకి జంప్ అవుతాడు. ఇంత దారుణంగా ఉన్నాయి రాజకీయాలు. అంటే విలువ లేకుండా పోయినాయి. ఎవడే పార్టీలో ఉంటాడో తెలుస్తలేడు, ఎవడేం మాట్లాడో తెలుస్తలేడు. ఓ పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి ఇప్పుడు. నరేంద్ర మోడీ గారు, మీరు దమ్మున్న పిఎం కదా, మరి మీరు నిర్ణయం తీసుకోండి ఈ విషయం మీద. పార్లమెంట్లో చట్ట సవరణ చేయండి, ఓ చట్టం తీసుకురండి. ఎవరు పార్టీ ఫిరాయించినా వాని సభ్యత్వం రద్దు కావాలా, మళ్ళీ 5 ఏళ్ళ వరకు పోటీకి కూడా అనర్హత కూడా ప్రకటించాలి. ఈ చట్టం చేసే దమ్ము మీ రాజకీయ పార్టీల దగ్గర ఉందా? ఈ చట్టం చేసే దమ్ము మీ దగ్గర ఉందా? లేదు. దొంగలు మీరు. ఎందుకంటే మీకే కావాలి కదా అధికారం కోసం. వీన్ని సంతలో బర్రెలను కొన్నట్టు, గొర్రెలను కొన్నట్టు, పందులను కొన్నట్టు కొత్తూరు మీ రాజకీయ పార్టీలు. అది సిగ్గుండాలి మీకైనా ఎమ్మెల్యేలకు. అరే మీరు పోటీ చేసి ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే, మీరు ప్రజలు నమ్మి మీరు ఓటేసి గెలిపిస్తే, మీ అవసరాల కోసం, మీ కాంట్రాక్టుల కోసం, డబ్బుల కోసం, మీ వ్యాపార లావాదేవీల కోసం మీరు ఈరోజు పార్టీ మారుతారు తప్ప ఎక్కడైనా చూపించండి. ఒక్కడైనా ఉన్నాడా అండి ఎమ్మెల్యే? ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యే ఉన్నాడా? ఒక్కడైనా ప్రజల కోసం పనిచేసే మంత్రి ఒక్కడైనా ఉన్నాడా? ఎంతసేపు ఉన్నా మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ ఆస్తులు పెంచుకోవడం కోసం, దీనికోసమే కదా మీరు ఉన్నది. సో ఇది ఇక్కడ ఏంది?
ఇది పార్టీ పీఠాంలో చట్టం చూసుకుంటే గిట్లా ఉంది పరిస్థితిగా. ఇక స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్తా ఉండు. ఇక వార్తలకు వెళ్దాం. ఇక 3 నెలలు తేల్చాల్సిందే. ఇక ఆయన తేలుస్తాడు, మనం చూస్తాం. ఇక ఏ అంత ఉత్తమ చడి.